Good morning, Nana. How are you, Nana? I hope you are all fine. Yesterday, homework 1 or 2 persons sent, Nana. Vivek and Venkat Sai. Very good, Nana. Vendor. Remainder all persons compulsory send your homework, Nana. మిగతా వాళ్ళు కూడా హోంవర్క్ రాసి పంపాలి. ఓకేనా? నిన్న చెప్పాను, నిన్న క్లాస్ లో చెప్తే 1 or 2 పర్సన్స్ సెండ్ చేశారు నాన్న. మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి హోంవర్క్ కంపల్సరీగా సెండ్ చేయాలి. ఓకేనా? ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం నాన్న, ఏం డిస్కషన్ చేసుకున్నాము? సో ఇంపార్టెంట్ రాక్స్ కదా, ఇంపార్టెంట్ రాక్స్ అండ్ ఆర్ట్ సైట్స్ గురించి, ముఖ్యమైన సైట్స్ అండ్ రాక్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కషన్ చేసుకున్నాం కదా నాన్న. టుడే ఆల్సో 6th చాప్టర్ అనే కంటిన్యూషన్. ఓకేనా? సో ఫ్రమ్ గ్యాదరింగ్ ఫుడ్ టు గ్రోయింగ్ ఫుడ్ ద ఎర్లియస్ట్ పీపుల్ అంటే ఏంటన్నా? సో ఫ్రమ్ గ్యాదరింగ్ అంటే ఆహారాన్ని సేకరించడము, ప్రోగు చేయడం, లేదా ఆహారాన్ని ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతాన్ని తీసుకురావడం అనమాట. తీసుకొచ్చిన ఎప్పుడు ఇది ఆది మానవుల కాలంలో అనమాట. ఒక ఎర్లియస్ట్ పీపుల్ అంటే ఏమన్నా ఆది మానవుల కాలంలో ప్రజలు ఏ విధంగా ఆహారాన్ని సేకరించే వాళ్ళు మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కషన్ చేసుకున్నాం కదా నాన్న. ఓకేనా? ఇక్కడ చూడండి నాన్న. సో look at the picture 6.9 of a painting on the rock shelter in the పాండవుల గుట్ట. what do you ఇక్కడ పాండవుల గుట్ట ఉంది కదా, మనం నిన్న క్లాస్ లో చూసుకున్నాం కదా. అంటే గృహ పెయింటింగ్ వేసి చక్కగా పాండవుల గుట్ట. సో చూడమ్మా, రేంగొండ్ల అండ్ జయశంకర్ డిస్ట్రిక్ట్. ఇది పాండవుల గుట్ట ఎక్కడుంది? జయశంకర్ జిల్లాలో ఉందన్నమాట. నిన్న మన క్లాస్ లో చెప్పుకున్నాం కదా నాన్న. ఇక్కడ కూడా చూసాము. నియర్ పేజ్ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ సోషల్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 49, పేజీ నెంబర్ 45. ఆర్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ నా? కంపల్సరీ అండర్లైన్ ఆల్ వర్డ్స్ అండ్ కంపల్సరీ పుట్ యువర్ ఫింగర్. ఓకేనా? సో చూడమ్మా ఇక్కడ. సో వాట్ డు యూ సీ? మరి అక్కడ మీరు ఏం చూస్తారు అక్కడ అంటేనా? పేజీ నెంబర్ 47 లో ఇక్కడ మనము కేవ్ పెయింటింగ్ చూసాం కదా, పాండవుల గుట్ట దగ్గర వేసిన పెయింటింగ్. అవునా? సో చూడమ్మా, డిస్క్రైబ్ ద పిక్చర్స్ కేర్ఫుల్లీ. వాటిని మనం ఎలా అబ్జర్వ్ చేయాలట? బాగా కేర్ఫుల్ గా, అంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? క్యాన్ యూ సీ దట్ some of the pictures are painted on the earlier painting. మనం ఆది మానవులు వేసిన కొన్ని పెయింటింగ్ చూసాం కదా నాన్న. ఫస్ట్ నుండి కూడా చూస్తూనే ఉన్నాం. పేజీ నెంబర్ 6.1 లో ఎర్లియస్ట్ పీపుల్ సో లైఫ్ స్టైల్ చూసాం కదా వాళ్ళ పెయింటింగ్. నెక్స్ట్ చూడమ్మా, అండ్ ఫిగర్ 6.2 ఎర్లియస్ట్ పీపుల్ గ్యాదరింగ్ ఫుడ్. వాళ్ళు ఏ విధంగా ఆహారాన్ని సేకరిస్తున్నామో మనం చూసాము. ఓకేనా? అండ్ అదే విధంగా ఇక్కడ వాళ్ళు ఏంటది, స్టోన్ స్టూల్స్ అంటే రాళ్లతో తయారు చేసిన వస్తువులు కూడా మనము చూసాము. అండ్ 1 or 2 పర్సన్స్ ప్రాజెక్ట్ వర్క్ కూడా చేశారు. ఓకేనా? అండ్ అదే విధంగా వాళ్ళు మనకి ఇంకా ఫిగర్ 6.9 లో కేవ్ పెయింటింగ్ ఇన్ ద పాండవుల గుట్ట. ఇది కూడా మనం వాళ్ళు ఏ విధంగా పెయింటింగ్ వేశారు ఇది చూసాం కదా. నెక్స్ట్ పేజీ చూడమ్మా, టర్న్ ఆఫ్ యువర్ పేజీ నెంబర్ 48 లో కూడా ఒకసారి చూడండి నాన్న. అండ్ ఫిగర్ 6.9 రాక్ షెల్టర్ అంటే నీలాద్రి హిల్స్, నీలాద్రి కొండలు. ఇవన్నీ మేము చూస్తే మనం ఈ పిక్చర్లన్నీ కూడా ఆదిమాన ఎర్లిస్ట్ ఎవరి కాలంలో, ఎర్లిస్ట్ పీపుల్ ఆదిమాన కాలంలో ఉన్న పిక్చర్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేసాం కదా. ఇక్కడ అడిగాం కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. సో అదే విధంగా, సో who do you think why do you think they paint on a old painting? అవన్నీ కూడా ఇప్పటికీ కాదు కదా నాన్న. ఓల్డ్ పెయింటింగ్ అంటే ఎప్పటివి? సో ఇప్పటికి కాదు, అంటే ఆది మానవులు ఉన్న కాలం నాటి పెయింటింగ్ అనమాట. అవునా? సో మరి ఇవన్నీ కూడా పాతవి కదా పెయింటింగ్. అవునా? ఇవన్నీ కూడా ఓల్డ్ పెయింటింగ్స్. ఓకే, ఆది మానవుల కాలంలో వాళ్ళు వేసిన పెయింటింగ్స్ కదా నాన్న. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద పెయింటింగ్? మీరు ఒక పిక్చర్ వేసారమ్మా, ఒక బొమ్మ వేసారు. ఓకేనా? ఒక బొమ్మ వేసినప్పుడు మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఏం వేశారు, ఇక్కడ యాపిల్ బొమ్మ వేశారు కదా నాన్న. మరి మీకు తెలుసు యాపిల్కి ఏ కలర్ వేస్తే బాగుంటుందో మీకు బాగా తెలుసు కదా. ఇక్కడ మీరు మ్యాంగో వేశారు. ఓకేనా? ఇక్కడ మీరు మ్యాంగో వేశారు కదా. మరి మ్యాంగోకి ఏ కలర్ వేస్తే బాగుంటుంది? పెయింటింగ్
ఆఫ్ సో ఎల్లో, ఓకేనా, ఎల్లో. ఈ విధంగా మనము కలర్స్ అంటే నన్ను ఇక్కడ మనము ఒక పిక్చర్ వేసినప్పుడు ఆ పిక్చర్స్కి ఆ బొమ్మకి ఏ కలర్ సూట్ అవుతుందో అది మనం వేస్తాం కదా నాన్న. సో అదేవిధంగా కెన్ యూ ఫైండ్ అవుట్ వాట్ ఏ మెటీరియల్ దే మే హ్యావ్ ఏ యూజ్డ్ ఫర్ ఏ మేకింగ్ దిస్ ఏ పెయింటింగ్. మరి పెయింటింగ్కి నాన్న కొన్ని మెటీరియల్స్ యూజ్ చేస్తాం, అవునా. సో కొన్ని ఏమి ఉపయోగిస్తాం మనము, సో మెటీరియల్స్ కొన్ని పెయింటింగ్ వేయాలంటే ఏంటిది నాన్న, కొన్ని మెటీరియల్స్ యూజ్ చేస్తాం కదా, ఓకేనా, కొన్ని మెటీరియల్స్ యూజ్ చేస్తాం కదా. సో ద కలర్స్ అండ్ బ్రషెస్, పెయింటింగ్ వేసేటప్పుడు ఏమి ఉండాలి, కలర్స్, ఓకేనా, కలర్స్ అండ్ వాటిని వేయాలంటే ఏం వేయాలి. అండ్ అదేవిధంగా మనము సో బ్రషెస్, మనకు ఆల్రెడీ కలర్ పెన్సిల్ మనకి రకరకాలవి మనం ఈ స్కూల్లో చేసే ఒక అందమైన పెయింటింగ్ వేసినప్పుడు వాటికి కావాలి ఒక బొమ్మ వేసానా, ఆ బొమ్మ వేసినప్పుడు కొన్ని మెటీరియల్ అంటే మనకి కలర్స్, ఓకేనా, కలర్స్ కావాలి. వాటిని మనం ఫిల్అప్ చేయాలంటే బ్రష్ ఉండాలి, ఓకేనా. చూడండి, లుక్ ఎట్ ద మ్యాప్ గివెన్ బిలో ద ఐడెంటిఫై ద రాక్ ఆర్ట్ సైడ్. ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే నాన్న రాక్ ఆర్ట్ సైడ్ ఇచ్చాడు కదా మనకి, సైడ్స్, ఓకేనా. ఇక్కడ ఇవి ఇచ్చారు కదా నాన్న, వీటిలో ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి నాన్న. ఇక్కడ పేజీ నెంబర్ 49లో నాన్న ఇక్కడ మ్యాప్ 1 ఇంపార్టెంట్ రాక్ ఆర్ట్ సైట్స్ ఇన్ తెలంగాణ. మన తెలంగాణలో ఉన్న అన్ని ముఖ్యమైన రాక్ సైట్స్ గురించి ఇచ్చాడు కదా నాన్న. ఇక్కడ మన తెలంగాణ మ్యాప్ ఆల్రెడీ మీరు వేశారు కదా నాన్న. సండే ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే మీకు ఈ ముఖ్యమైన ఇంపార్టెంట్ రాక్ తెలంగాణ మ్యాప్ వేసి వీటన్నిటిని కూడా మీరు కలర్ ఫిల్అప్ చేసి, ఇక్కడ ఏమేమి కలర్స్ ఉన్నాయి నాన్న, ఇక్కడ చాలా కలర్స్, ఆరెంజ్, బ్లూ అండ్ మనకి ఆరెంజ్, బ్లూ అండ్ ఇక్కడ మనకి చూడమ్మా వైలెట్, పింక్, ఇట్లా ఎల్లో, రకరకాల కలర్స్ ఉన్నాయి కదా నాన్న. మీరు కూడా దిస్ ఈజ్ యువర్ సండే ప్రాజెక్ట్, ఓకేనా. సండే చేసి మండే పంపించండి. ఇక్కడ తెలంగాణ మ్యాప్ డ్రా చేసి సో ఇంపార్టెంట్ రాక్ ఆర్ట్ సైడ్ ఇన్ తెలంగాణ ఏమేమి ఉన్నాయి మన తెలంగాణ నేను చెప్పుకున్నాం కదా. సో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ చూడండి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ రామచంద్రపురం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఓకేనా. ఇవన్నీ కూడా మనం నిన్న చెప్పుకున్నాం కదా నాన్న. ఆసిఫాబాద్ అండ్ చూడు రామగుండం అండ్ చూడమ్మా ఇంకా వచ్చేసి మనకి ఇవన్నీ కూడా చూడండి జూపాలి అండ్ దుర్గం, ఇవన్నీ కూడా ఏంటది రేణిగొండ అండ్ రేగొండ. సో రేకొండ అండ్ రేగొండ, ఓకే, వరంగల్ అండ్ ఇవన్నీ కూడా మనకి సో కోకొప్పి అండ్ ఇవన్నీ కూడా ఏంటది ముఖ్యమైన ఏమున్నాయి రాక్ సైడ్స్ అన్నమాట, ఓకేనా. సో ద రాక్ ఆర్ట్ ఏ పెయింటింగ్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ ఏ హంటింగ్ అండ్ ఫైటింగ్ సెన్స్. మనకి ఇక్కడ పిక్చర్ గా ఇచ్చారు కదా నాన్న. హంటింగ్ అంటే ఏంటది వేటాడటం, హంటింగ్, ఓకేనా. సో ఇక్కడ మనకి వచ్చేసి చూడమ్మా హంటింగ్ అంటే వేటాడటం అండ్ ఫిషింగ్. సో hunting and fighting, okay. And so census, honey collection. So collection అంటే చూడమ్మా అండ్ మనకి హనీ అంటే తేనె, అంటే అడవి ప్రాంతాలలో తేనె అంటే వీటన్నిటిని కూడా ఏం చేస్తారంటే కలెక్ట్ చేస్తారు, గ్యాదర్ చేస్తారు కదా. అండ్ అదేవిధంగా డాన్సింగ్ అంటే ఆదిమానవుల కాలంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఆహారాన్ని స్వీకరించారు, వాళ్ళు ఏ విధంగా ఆహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, వాళ్ళు ఏ విధంగా పెయింట్ వేశారు, ఆ పెయింట్ వేయడానికి ఏమి కలర్ ఏమి ఉపయోగించారు, ఇవన్నీ కూడా మనకి బుక్లో స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగిందనమాట, ఓకేనా. అండ్ సో మ్యూజిక్ ఎక్సెట్రా, మ్యూజిక్ ఈటీసీ మీన్స్ అమ్మా ఎక్సెట్రా అంటే మొదలైనవి, ఈటీసీ అంటే
ఎక్సెట్రా అంటే మొదలైనవి. ఓకేనా? సో అదే విధంగా వాళ్ళు ఏంటది అంటే ఇవన్నీ కూడా కలర్స్ చక్కగా మనం ఇక్కడ చూసాం కదా, మ్యాప్ కలర్స్ ఏ విధంగా ఉపయోగించారు చూసాం కదా నాన్న. సో ద యానిమల్స్, ఇంకా వాళ్ళు ఏమేమి యానిమల్స్ అంటే నాన్న జంతువులు. ఓకే, యానిమల్స్. అండ్ చూడమ్మా డిస్ప్లేటెడ్ ఏ రాక్ పెయింటింగ్, ఇంకా రాక్ పెయింటింగ్, రాక్ పెయింటింగ్. ఓకేనా? సో రాక్ పెయింటింగ్ ఆర్ చూడండి బాయ్స్ అంటే నాన్న ఇక్కడ, సో ఇక్కడ గేదె అండ్ మనకి ఇంకా దాన్ని ఏమంటారంటే అడవి దున్న అని కూడా అంటాము దీన్ని. గేదె, అడవి దున్న. ఓకేనా? అడవి దున్న. బఫెలో, ఏమేమి ఉన్నాయి ఇంకా అక్కడ మనకి? బఫెలో, ఇంకా వచ్చేసి బఫెలో అంటే ఏంటంటే నాన్న, సో బఫెలోస్ అంటే మామూలు బైసన్ అంటే గేదె, బఫెలోస్ అంటే మనకి ఏమొస్తాయి మామూలుగా? బఫెలో అంటే మామూలుగా గేదెలు లేదా అడవి దున్నలు. బఫెలోస్ అంటే గేదెలు, బైసన్ అంటే గేదె, బఫెలోస్ అంటే దున్నపోతులు, అట్లా వస్తాయి కదా. అండ్ అదేవిధంగా సో యాంటీలోప్ అంటే నాన్న, యాంటీలోప్ అంటే చూడండి, సో యాంటీలోప్ అంటే నల్ల జింక. ఓకేనా? నల్ల జింక. డీర్ అంటే దుప్పి జింక. ఓకే, నెక్స్ట్ సో ఎలిఫెంట్ అంటే ఏనుగు, ఎలిఫెంట్. అండ్ వైల్డ్ గోట్ అంటే పెద్ద మేక, వైల్డ్ గోట్. అండ్ టైగర్, క్రొకోడైల్, క్రొకోడైల్, టైగర్. అండ్ చూడండి క్రొకోడైల్, టైగర్, క్రొకోడైల్. సో క్రొకోడైల్. అండ్ స్కార్పియన్ అండ్ ఫుడ్ క్రోఫియన్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటమ్మా? యానిమల్స్. ఇంకా ఉన్నాయి యానిమల్స్ ఏంటి ఇంకా? సో కార్ప్. ఓకేనా? కార్ప్, ఫ్రాగ్. సో క్రౌడ్లింగ్ అండ్ ఇన్సెక్ట్స్. ఇంకా ఇవన్నీ కూడా ఫ్రాగ్. ఓకేనా? ఈ ఫ్రాగ్ ఇవన్నీ కూడా ఏంటంటే నాన్న యానిమల్స్. ఓకేనా? ఏమున్నాయి? సో రాక్ పెయింటింగ్ వచ్చి సో బైసన్, బఫెలో, యాంటీలోప్ అండ్ డీర్, ఇంకా ఎలిఫెంట్, వైల్డ్ గోట్, టైగర్, క్రొకోడైల్. సో స్కార్పియన్ అండ్ ఫోర్కోఫన్ అండ్ కార్ప్ అండ్ ఫ్రాగ్. ఇవన్నీ కూడా ఏంటంటే యానిమల్స్. ఓకేనా? ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూడండి, ఇన్సెక్ట్స్ అంటే పురుగులు, ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు, క్రిమి కీటకాలు. సో ఇన్సెక్ట్స్ అంటే ఏంటదమ్మా? ఇన్సెక్ట్స్ అంటే క్రిమి కీటకాలు, పురుగులు అంటాం కదా. సో అవి. ఓకేనా? సో చూడండి అన్న, ఇన్సెక్ట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఇన్సెక్ట్స్ వచ్చేసి మనకి సో ఫిష్ అండ్ tortoise, fish and tortoise, fish, tortoise, lizard and tiger, lizard, tiger, lizard, monkey and so bear and dog, bear and
డాగ్. ఇంకా అడవి ప్రాంతాలు ఏమున్నాయి నాన్న? యానిమల్స్ ఉన్నాయి, ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఏమేమి ఉన్నాయి అక్కడ? ఇంకా ఇన్సెక్ట్స్ అంటే క్రిమికీటకాలు ఉన్నాయి. తర్వాత ఫిష్, టోటాయిస్, లిజర్డ్, టైగర్, మంకీ. సో బీర్ అండ్ డాగ్. And the painting also displayed birds like a eagle. ఇంకా బర్డ్స్ అంటే పక్షులు. ఈగల్, vulture, crane, peacock, beehives, butterfly. ఇవి బర్డ్స్. ఇక్కడ ఏమేమి పెయింటింగ్ లో భాగంగా యానిమల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్. There are also grammatic scenes at the human figures. వీటితో పాటు హ్యూమన్ ఫిగర్స్ అంటే మానవుని యొక్క చిత్రాలు గీయడం కూడా జరిగింది. సో వెపన్స్ సచ్ యాజ్ ఎ బౌ, యారో, స్వార్డ్ అండ్ లాన్స్ ఆర్ ఆల్సో సీన్ ఇన్ ద పెయింటింగ్. మరి ఇంకా ఆయుధాలు, వెపన్స్ అంటే ఆయుధాలు కూడా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయమ్మా? బౌ ఇంద్రధనుసు అండ్ యారో బాణం, కత్తి. ఇవన్నీ కూడా మనకి పెయింటింగ్ లో అన్ని కూడా పెయింటింగ్ లో యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, హ్యూమన్ బీయింగ్ పిక్చర్స్ అన్ని, హ్యూమన్ ఫిగర్స్ అన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదే వెపన్స్ ఆయుధాలు కూడా విత్ పిక్చర్ లో మనకి చూపించడం అనేది జరిగింది. ఓకేనా? సో టుమారో హోంవర్క్ నాన్న హార్డ్ వర్డ్స్ ఉన్నాయి కదా. సో రీడ్ అండ్ రైట్ హార్డ్ వర్డ్స్ 10 or 20 write and send your homework. Today only two persons only send your homework. So remainder all student compulsory write your homework and send your homework nana. So Sunday homework project work ఇచ్చాను కదా. సండే ప్రాజెక్ట్ వర్క్ ఇది మా రోడ్ మ్యాప్ అది. సో నేను తెలంగాణ మ్యాప్ ఏసీబీలో దీంట్లో చక్కగా ముఖ్యమైన రాక్స్ ఉన్నాయి కదా. ఇవి ఏవే కలర్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేసి హోంవర్క్ పంపండి. ఓకేనా? బై టేక్ కేర్. టుమారో కండిషన్ డిస్కస్. బై సీ.